ఒక చిన్న కథ చెప్తా. ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో పులులు, గుర్రాలు, ఏనుగులు అందరు కలిసి, కోతులు అందరు కలిసి ఒకరికి రాజును చేయాలని అంటారు. ఎవరికి రాజును చేయాలంటే ఒక కోతికి రాజు చేద్దామని అనుకుంటారు అందరు కలిసి. ఆ కోతికి రాజు చేసినాక ఇక కోతి రాజే కదా, మరి ఒక మేక పిల్లని పులి ఎత్తుకోబోతుంటే మేక పిల్ల ఉరుకుతొస్తుంది. వచ్చి రాజుకి చెప్పాలి, కోతికి చెప్పాలి, ఇక ఏమైంది నా పిల్లని ఎత్తుకోవతురు, నా పిల్లని ఎత్తుకోవతురు అంటే ఈ కోతి అనేది ఈ చెట్టు నుంచి ఆ చెట్టు, ఆ చెట్టు నుంచి ఆ చెట్టు, ఆ చెట్టు నుంచి ఆ చెట్టు దుక్కుతున్నది. అరే నా పిల్ల చచ్చిపోతుంది, నువ్వు జల్దీ కాపాడు రాజు అంటే, నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా, ఈ చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీదకి అనేది మన తాండూరు ఎమ్మెల్యే పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా. పని ఏమీ లేదు. 2 సంవత్సరాల నుంచి తాండూరు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి లేదు. మొన్న తీసుకొచ్చిందంట 1800 కోట్ల రూపాయలు. ఎక్కడివే ఎస్డిఎఫ్? రోహిత్ రెడ్డి గారు గతంలో తీసుకొచ్చిన దాన్ని రెన్యువల్ చేస్తున్నారు తప్ప మరి కొత్తది ఒక్క రూపాయన్నా ఈ యొక్క మనోహర్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తాండూరుకి తెచ్చిందా? మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.